स्टेज पे कांग्रेस पार्टी के सब सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రెస్ మీడియా అందరికీ స్వాగతం పలుకుతున్నాను। कुछ दिनों से ये भारत जोड़ो यात्रा चेन्नई, तमिलनाडु से केरला से कर्नाटक, कर्नाटक से आंध्रा और अब तेलंगाना तक पहुंची है। కొద్ది రోజులుగా తమిళనాడు నుంచి కేరళ, కేరళ నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి ఆంధ్ర, ఆంధ్ర నుంచి తెలంగాణకి భారత్ జోడో యాత్ర చేరింది। और ये तेलंगाना के बाद महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान, कश्मीर तक जाएगी। తెలంగాణ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పోతుంది। इस यात्रा में आपको कहीं भी नफरत और हिंसा नहीं दिख सकती। ఈ యాత్రలో ఎక్కడ కూడా హింస గాని, విద్వేషం గాని, ద్వేషం గాని ఎక్కడ మీకు అవుపడదు। मारपीट, गालियां, ये इस यात्रा में आपको नहीं सुनाई देंगी, नहीं दिखाई देगी। కొట్టుకోవడం గాని, ఎవరిని తిట్టుకోవడం గాని ఈ యాత్రలో ఎక్కడ మీకు అవుపడదు। नदी जैसी यात्रा है, इसमें सब धर्म के लोग, सब जात के लोग, बुजुर्ग लोग, युवा, महिला, सब एक साथ चल रहे हैं। నదిలాగా ఈ యాత్ర ప్రవహిస్తుంది। అన్ని మతాలు, కులాలు, అన్ని వయస్సులు అందరూ కూడా ఈ నదిలాగా ప్రవహించి ముందుకు పోతున్నారు। धक्का लगता है, भीड़ में कोई गिर जाता है, एकदम जनता उसे उठा देती है। ఎప్పుడన్నా ఎవరన్నా ఈ యాత్రలో కింద పడితే అందరూ కలిసి లేపి ముందుకు తీసుకుపోయే మరి అవుపడుతుంది అందరికీ। जैसे जब हम तेलंगाना के अंदर आ रहे थे, बहुत भीड़ थी, धक्का मुक्की हो रही थी, उत्तम रेड्डी जी गिर गए। తెలంగాణ రాష్ట్రం ఎంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున తొక్కిసలాటైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ పడిపోయిండు। और एकदम भीड़ ने उत्तम रेड्डी को मैंने देखा, एकदम उठा दिया। ఒక్కసారి అందరు కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేపి ముందుకు తీసుకుపోయిండ్రు। तो भाइयों और बहनों, ये जो यात्रा है, ये सच्चा हिंदुस्तान है। ఈ యాత్ర నిజమైన భారతదేశం, హిందుస్థాన్ దేశం, जहां सब लोग एक दूसरे की मदद करते हैं। అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తుంటారు। हम 7-8 घंटे चलते हैं और जो भी आता है उसकी बात सुनते हैं। 7-8 గంటలు రోజుకి నడుస్తున్నాం, ఎవరొచ్చినా వారి మాట వింటున్నాం। किसान, मजदूर, युवा, माताएं, बहनें, जो भी हमारे पास आता है, हम उनकी बात सुनते हैं। రైతులు, కూలీలు, మహిళలు, పెద్దలు, చిన్నలు ఎవరు మా దగ్గరకు వచ్చినా వాళ్ళ మాట వింటున్నాం। शिकायत करते हैं तो भी सुनते हैं। వాళ్ళు కంప్లైంట్ చేసినా, షికాయత్ చేసినా వారి మాట కూడా వింటున్నాం। और 7-8 घंटे सुनने के बाद हम 15 मिनट भाषण करते हैं। 7-8 గంటలు విన్న తర్వాత 15 నిమిషాలు మాత్రమే మేము మాట్లాడుతున్నాం। यही है हिंदुस्तान। ఇదే హిందుస్థాను, ఇదే భారతదేశంగా మేము భావిస్తున్నాం। जो राजनेता होता है उसको जनता की आवाज सुननी चाहिए। రాజకీయ నాయకుడు అంటే జనం యొక్క మాట వినాలి। आज बीजेपी के लोग, आरएसएस के लोग, टीआरएस के लोग जनता की आवाज को दबा रहे हैं। ఈ రోజు బీజేపీ వాళ్ళు గాని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, టిఆర్ఎస్ వాళ్ళు గాని ప్రజల గొంతును నొక్కేస్తున్నారు। बीजेपी और आरएसएस भाई को भाई से लड़ा रहे हैं। బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టారు। लोगों को डरा रहे हैं, ప్రజల్ని భయపెడుతున్నారు, हिंसा फैला रहे हैं। మరి కొట్లాటలు పెంచుతున్నారు।
ये सच्चा हिंदुस्तान नहीं है भाइयों और बहनों। ఈ నిజమైన భారతదేశం కాదు. इसीलिए हिंसा के खिलाफ, नफरत के खिलाफ हमने ये भारत जोड़ो यात्रा शुरू की है। 3,500 किलोमीटर चलेगी। అందుకోసమే భారత్ జోడో యాత్ర ద్వారా 3,500 కిలోమీటర్లు నడుస్తూ ఈ హింస, ఈ విద్వేషం ఇవన్నీ కూడా దూరం పెట్టే ప్రయత్నం और చేస్తున్నాం. इस यात्रा को कोई शक्ति नहीं रोक सकती। ఈ యాత్రను ఏ శక్తి కూడా ఆపలేదు. ये कश्मीर पहुंचेगी। ఇది కశ్మీర్ మేము చేరుతాము. चाहे आंधी आए, तूफान आए, बारिश हो, धूप हो, यात्रा पहुंचेगी, श्रीनगर पहुंचेगी। ఎండైనా వానైనా తుఫాన్ అయినా ఈ యాత్ర కశ్మీర్ లో శ్రీనగర్ చేరుతాము. क्यों? क्योंकि ये यात्रा हिंदुस्तान की आवाज है। ఎందుకంటే ఇది భారతదేశం యొక్క గొంతు, భారత ప్రజల యొక్క గొంతు కాబట్టి. और हिंदुस्तान की आवाज को कोई नहीं दबा सकता। कोई शक्ति नहीं है दुनिया में जो हिंदुस्तान की आवाज को दबा सकती है। భారతదేశ ప్రజల గొంతు నొక్కే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. रास्ते में तेलंगाना की जनता से बातचीत हो रही है। దారిలో తెలంగాణ ప్రజలతో రోజు మాట్లాడుతున్నారు. किसानों से बात करने का मौका मिल रहा है। రైతులతో మాట్లాడే అవకాశం దొరుకుతున్నది. युवा हमारे साथ चल रहे हैं, वो अपनी समस्या के बारे में बोल रहे हैं। చాలా మంది యువకులు మా వెంబడి నడుస్తూ వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. जो छोटे व्यापारी हैं, हैंडलूम वर्कर्स हैं, उनसे बात हुई, उन्होंने अपनी बात हमें बताई। చిన్న చిన్న వ్యాపారులు, చేనేత కార్మికులు వారి సమస్యలు మాకు తెలియజేశారు. तो उन्होंने जो कहा मैं आपको बता देता हूं। వారు ఏం చెప్పారో నేను మీకు ఆ విషయం మీకు తెలియజేస్తాను. युवाओं से बात होती है, मैं पहला सवाल पूछता हूं, क्या पढ़ रहे हो? యువకులతో మాట్లాడినప్పుడు నేను మొదటి ప్రశ్న అడిగేది మీరు ఏం చదువుకుంటున్నారు అని, और कहां पढ़ रहे हो? ఎక్కడ చదువుకుంటున్నారు అని. कहते हैं कि तेलंगाना में सरकारी स्कूल, सरकारी कॉलेजेस और यूनिवर्सिटीज सारी की सारी प्राइवेटाइज किए जा रही हैं। వారు చెప్పే విషయం తెలంగాణలో ప్రభుత్వ కళాశాలలు కానీ, ప్రభుత్వ కాలేజీలు కానీ, ప్రభుత్వ యూనివర్సిటీలు కానీ ప్రైవేటైజ్ చేయబడుతుందని చెప్పి వారి ఆవేదన వ్యక్తం చేశారు. मैकेनिकल इंजीनियर, सॉफ्टवेयर इंजीनियर से बात करो, पूछो क्या करते हो, इंजीनियरिंग करते हो, नौकरी करते हो? कहते हैं नहीं, हमारे पास रोजगार नहीं है। మెకానికల్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు చదువుకున్న వాళ్ళు అడిగితే మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవు అని तो చెప్తున్నారు. क्या करते हो? डिलीवरी का काम करते हैं, ఏం చేస్తారు అంటే మేము డెలివరీ బాయ్ పనులు చేస్తున్నాం అని చెప్తున్నారు. लेबर का काम करते हैं। లేబర్ పనులు చేస్తారు. मगर जिस चीज को हमने पढ़ा उसका हम फायदा नहीं उठा पा रहे तेलंगाना में। ఏ చదువులైతే మేము చదువునమో దాన్ని ఉపయోగించలేకపోతున్నాము, మేము ఉద్యోగాలు చేసని చెప్పి మనం చేస్తున్నారు. रोजगार नहीं मिलता, मगर फीस देनी पड़ती है। ఫీజ్ వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, అయినా సరే భారీ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. और जो रिइंबर्समेंट सरकार ने करना था वो सरकार ने बंद कर दिया है। ఫీజు రియంబర్స్మెంట్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. तो लाखों युवा आज तेलंगाना में बेरोजगार हैं। లక్షల యువకులకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. हैंडलूम वर्कर से बात करो, छोटे व्यापारियों से बात करो, पहला सवाल जीएसटी का होता है। చేనేత కార్మికులు కానీ, చిన్న వ్యాపారులు కానీ జిఎస్టి గురించి వారి ఆవేదన, కోపం వ్యక్తం చేస్తున్నారు. और दूसरी बात नोटबंदी की होती है। రెండో విషయం నోట్ రద్దుల విషయం, డిమానిటైజేషన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. हैंडीक्राफ्ट की इंडस्ट्री को तेलंगाना में जीएसटी लागू करके खत्म कर दिया है। హ్యాండీక్రాఫ్ట్, చేనేత పనులపై మొదటిసారి జిఎస్టి విధించి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. और मैंने कल अपने भाषण में कहा, जैसे ही कांग्रेस यहां पे सरकार बनाएगी वैसे ही हैंडीक्राफ्ट्स में हम जीएसटी का कॉम्पनसेशन हैंडीक्राफ्ट वर्कर और इंडस्ट्री को दे देंगे। మేము ప్రభుత్వంలో రాబోతున్నాం. మేము ప్రభుత్వంలో రాగానే హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత పనులపై జిఎస్టికి
కంపెన్సేషన్ ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. भाइयों और बहनों, रोजगार की बात मैंने कही, रोजगार गायब क्यों हुआ ये आपको समझना है. అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఉద్యోగాలు ఎందుకు మాయమైనాయి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. और बहुत सारे छोटे व्यापारियों ने, दुकानदारों ने मुझे ये बात बोली है इन सड़कों पे. చిన్న చిన్న వ్యాపారులు కూడా వాళ్ళ ఇబ్బందులు నాకు తెలియజేశారు. जैसे ही नरेंद्र मोदी जी ने नोटबंदी की और गलत जीएसटी लागू की, सारे के सारे छोटे व्यापारी, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले, उनके बिजनेस बंद हो गए. నరేంద్ర మోదీ గారు నోట్ల రద్దు ప్రక్రియ చేసినప్పటి సంది చిన్న వ్యాపారులకి మధ్యతరగతి వ్యాపారులకి వారి బిజినెస్ లు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి మనవి చేస్తున్నారు. भाइयों और बहनों, नोटबंदी और जीएसटी पॉलिसी नहीं है. ये छोटे व्यापारियों को, स्मॉल और मीडियम बिजनेसेस को और किसानों को खत्म करने के हथियार हैं. నోట్బందీ గాని జిఎస్టీ గాని పాలసీ కాదు, చిన్న వ్యాపారులని రైతులని చంపేసే ప్రక్రియ అని చెప్పి మనం చేస్తున్నాను. छोटे व्यापारी, स्मॉल और मीडियम साइज बिजनेस देश को रोजगार देते हैं. చిన్న వ్యాపారులు మీడియం సైజ్ బిజినెస్లు దేశంలో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ. और वो रीढ़ की हड्डी नरेंद्र मोदी जी ने नोटबंदी, जीएसटी और कोविड के समय जो एक्शन लिया, इन 3 काम करके खत्म कर दी. నోట్ల రద్దీ జిఎస్టీ వల్ల చిన్న వ్యాపారులని పూర్తిగా నాశనం చేసి ఉద్యోగాలకి నాశనానికి కారణం నరేంద్ర మోదీ. इसीलिए तेलंगाना के युवाओं को, हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल रहा है. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని యువతకి ఉద్యోగాలు దొరకడం లేదు. हमारी सरकार यहां आएगी तो जो छोटे व्यापारी हैं, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले लोग हैं, किसान हैं, मजदूर हैं, उनकी हम पूरी मदद करेंगे और एक बार फिर उनका जो बिजनेस है वो चालू करवाएंगे. మేము తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. చిన్న వ్యాపారులకి మధ్యతరగతి వ్యాపారులకి రైతులకి పూర్తిగా సహాయం చేయబోతున్నాం. और मैं आपको बता रहा हूं, ये जो प्राइवेटाइजेशन हो रहा है स्कूल्स का, कॉलेजेस का, यूनिवर्सिटीज का, इसको हम बंद करेंगे और सरकार का पैसा फिर से पब्लिक एजुकेशन में, यूनिवर्सिटीज में, स्कूल्स और कॉलेजेस में डालेंगे. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ కళాశాలలు, కాలేజు, యూనివర్సిటీల ప్రైవేటీకరణ కార్యక్రమం బంద్ చేసి మేము ప్రభుత్వ సొమ్ముతో ఈ కాలేజీలని, ఈ స్కూళ్ళని, యూనివర్సిటీ అద్భుతంగా నడవబోతున్నాము. एक तरफ बेरोजगारी और दूसरी तरफ महंगाई. ఒక సైడ్ ఏమో నిరుద్యోగ సమస్య, ఒక సైడ్ ఏమో ధరల పెరుగుదల. नरेंद्र मोदी जी कहते थे हर साल 2 करोड़ युवाओं को रोजगार देंगे. నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. आज रोजगार के बारे में ना नरेंद्र मोदी ना आपके चीफ मिनिस्टर एक शब्द बोलते हैं. ఈ రోజు నరేంద్ర మోదీ గాని, ఇక్కడ ముఖ్యమంత్రి గాని ఉద్యోగాల కల్పన విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. आपके चीफ मिनिस्टर तो 24 घंटा उनकी भूमि पोर्टल को देखते रहते हैं. ఇక్కడ మన ముఖ్యమంత్రి 24 గంటలు భూముల విషయంలో ధరణి పోర్టల్ చూస్తూ ఉంటాడు. हर रोज देखते हैं मेरे हाथ, चीफ मिनिस्टर के हाथ, तेलंगाना की कितनी जमीन गई. ప్రతిరోజు ఆ ధరణి పోర్టల్లో ఎంత భూమి వచ్చింది పోయిందనే విషయాలు గమనిస్తుంటాడు. हर रात उनको रिपोर्ट मिलती है कितनी जमीन उन्होंने दलितों से छीनी, कितनी आदिवासियों से छीनी, कितनी गरीबों से छीनी. ప్రతి రాత్రి ఆ పోర్టల్ ద్వారా దళితులు, గిరిజనులు, ఆదివాసుల నుంచి ఎంత భూములు లాక్కున్నాడో అతనికి తెలుస్తున్నది. ये जो भूमि पोर्टल है इनका, इसका क्या नाम है? भूमि पोर्टल का? ధరణి धरनी पोर्टल. धरनी पोर्टल जो इनका है, जो बनाया है, हमारी सरकार आएगी तो इसको टाइट करेंगे. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ ని మెరుగ్గా చేస్తాము. कहां किसकी जमीन गई सब पता लगाएंगे. ఎవరి భూమి ఎవరు లాక్కుంటున్నారో
తప్పనిసరిగా దాన్ని కనుక్కుంటాము. और जो दलितों, आदिवासियों और गरीब लोगों की जमीन छीनी गई है वो उनको वापस दिलवाई जाएगी। దళితులు, గిరిజనులు, బీదవారి భూములు ఎవరు లాక్కున్నా ఆ భూములు వాళ్ళకు వాపసు ఇప్పిస్తాము. और सिर्फ जमीन वापस नहीं दी जाएगी, उनको जमीन का हक दिया जाएगा। భూములు వాపసు ఇచ్చి ఆ భూమిపై హక్కు కూడా కల్పించబోతున్నాము. कि वो अपनी जमीन पर अगर उनको बैंक लोन लेने की जरूरत हो तो वो बैंक लोन ले पाए। ఆ భూములపై మీరు బ్యాంక్ లోన్లు తీసుకునే కల్పన తీసుకునే సౌకర్యం చేస్తామని చెప్పి మనం आजकल చెప్తున్నాము. उनको साहूकारों से बैंक लोन लेना पड़ता है, 25-30% इंटरेस्ट देना पड़ता है। ఇప్పుడు బ్యాంకుల నుంచి కాకుండా ప్రైవేట్ వడ్డీదారుల నుంచి 24% వడ్డీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. एक तरफ बेरोजगारी, दूसरी तरफ महंगाई। नरेंद्र मोदी जी कहते थे 400 रुपए का सिलेंडर हो गया है। ఒక దిక్కు నిరుద్యోగ సమస్య, ఒక దిక్కు ధరల పెరుగుదల. నరేంద్ర మోదీ గారు ఒకనాడు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు అని చెప్పిన ఆయన अब 1000 रुपए का हो गया है, कुछ तो बोल दीजिए। ఇప్పుడు 1000 రూపాయలు దాటింది. నరేంద్ర మోదీ గారు ఏమైనా మాట్లాడండి. पेट्रोल 70 रुपए का होता था, नरेंद्र मोदी हर भाषण में कहते थे 70 रुपए का हो गया। పెట్రోల్ 60 రూపాయలు ఉన్నప్పుడు ప్రతి స్పీచ్ లో నరేంద్ర మోదీ పెట్రోల్ 60 రూపాయలు అని చెప్పిండు. अब 100 रुपए का हो गया, ఇప్పుడు 100 రూపాయలు 100 रुपए से దాటింది. ज्यादा का हो गया। 100 రూపాయలు దాటింది. डीजल 56 रुपए का होता था, డీజిల్ 55 రూపాయలు ఉండే. 100 रुपए का हो गया। नरेंद्र मोदी कुछ नहीं बोलते। 100 రూపాయలు దాటినా నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదు. भाइयों और बहनों, मैं लोकसभा में मेंबर ऑफ पार्लियामेंट हूं నేను లోక్సభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే విషయం మీకు తెలుసు. और मैं आपको बताना चाहता हूं, जो भी बिल बीजेपी पास करवाना चाहती है, टीआरएस उनका पूरा समर्थन देती है। నేను లోక్సభ సభ్యుడిగా మీకు చెప్తున్నాను, పార్లమెంట్ లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పార్లమెంట్ లో మద్దతు పలుకుతున్నది. जो भी बीजेपी चाहती है, चाहे वो किसानों का बिल हो, कुछ भी हो, बस इशारा देना पड़ता है, टीआरएस काम शुरू कर देती है। బీజేపీ పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా రైతుల చట్టమైనా సరే టిఆర్ఎస్ పార్టీ ముందుంది, వాళ్ళకి మద్దతు పలుకుతున్నది. विपक्ष कोई मुद्दा उठाता है, उससे ध्यान उठाने के लिए एकदम टीआरएस काम शुरू कर देती है। ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో దేని మీద నిరసన తెలియజేసినా టిఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నది. भाइयों और बहनों, बीजेपी और टीआरएस एक ही चीज है। బీజేపీ టిఆర్ఎస్ దొందే రెండు కలిసే ఉన్నాయి. चुनाव के समय ड्रामा होता है, मगर मिलकर काम करते हैं। ఎలక్షన్లప్పుడు మాత్రమే బీజేపీ టిఆర్ఎస్ ఏదో డ్రామాలు చేస్తారు, తతిమ సమయంలో వాళ్ళు కలిసి ఉన్న మాటని మనం చేస్తున్నాను. चुनाव आता है, 100-200 करोड़ रुपए दोनों डाल देते हैं। ఎలక్షన్స్ రాగానే బీజేపీ టిఆర్ఎస్ చెరి 100 కోట్లు ఖర్చు పెడతారు. जहां भी गोवा में, बाकी प्रदेशों में कांग्रेस पार्टी है, वहां पे बीजेपी पैसा दे के सरकारें गिरा देती है। గోవా లాంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ అక్రమ సంపద పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. भाइयों और बहनों, ये जो पैसा बांटते हैं चुनाव में, ये किसका पैसा है? ఎలక్షన్స్ లో పంచిపెట్టే డబ్బులు ఎవరివి? ये आसमान से तो नहीं गिर रहा है। ఇది ఆకాశం నుంచి అయితే వస్తలేవు. भाइयों और बहनों, ये भ्रष्टाचार का, चोरी का पैसा है, आपके जेब में से निकाला जा रहा है। అక్రమంగా దొంగలించిన సొమ్ము, మీ జేబుల నుంచి దొంగలించిన పైసలు ఇవి. ये काम टीआरएस और बीजेपी मिलके करते हैं। ఇటువంటి దొంగతనము, అక్రమంగా లంచాలు తీసుకునేది బీజేపీ టిఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి. और राजनीति चुने हुए लोगों के लिए करते हैं, चुने हुए 2-3 इनके मित्रों के लिए करते हैं। రాజకీయాలు మొత్తం కూడా వాళ్ళ 2-3 మిత్రుల కోసమే చేస్తున్నారు. हिंदुस्तान के लेवल पे नरेंद्र मोदी के 3-4 मित्र हैं। భారతదేశ స్థాయిలో నరేంద్ర మోదీకి 3-4 దోస్తులు ఉన్నారు. हिंदुस्तान के सारे बिजनेस नरेंद्र मोदी जी ने उनको पकड़ा दिए हैं। భారతదేశంలో మొత్తం వ్యాపారం అంతా కూడా ఆయన 3-4 మిత్రులకి అప్పచెప్పిండు. एयरपोर्ट हो,
पोर्ट्स हो, हाईवे हो, खेती हो, एग्रीकल्चर हो, फर्टिलाइजर हो, जो भी ये करना चाहते हैं, खुली छूट है। ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్ కానీ, హైవే కానీ, అగ్రికల్చర్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఎరువులు కానీ, నరేంద్ర మోదీ గారి ఈ వ్యాపారాలన్నీ కూడా తన ముగ్గురు నలుగురు మిత్రులకి అప్పచెప్తున్నాడు. और यहाँ पे जो आपका शिक्षा का पैसा है, स्वास्थ्य का पैसा है, जो आपको मिलना चाहिए, वो इरिगेशन प्रोजेक्ट्स के थ्रू आपके चीफ मिनिस्टर अपने जेब में डालते रहते हैं 24 घंटा। విద్య వైద్య మీద ఖర్చు పెట్టాల్సిన సొమ్ముని ముఖ్యమంత్రి ఇరిగేషన్ మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ కమిషన్ల కోసం, లంచాల కోసం. एक तरफ धरनी पोर्टल, दूसरी तरफ इरिगेशन प्रोजेक्ट। ఒక సైడు ధర్నీ పోర్టల్, ఒక సైడు ఇరిగేషన్ ప్రాజెక్టులు. सुबह वो इरिगेशन प्रोजेक्ट्स देखते हैं, शाम को धरनी पोर्टल। పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టులో కమిషన్లు, రాత్రి పూట ధరణి పోర్టల్. तो इसीलिए हमने ये यात्रा शुरू की है। इसलिए దీనికోసమే మేము మనం ఈ యాత్ర మొదలు పెట్టినాము. बेरोजगारी के खिलाफ, महंगाई के खिलाफ और भारत को जोड़ने के लिए। నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కలపడానికి, సమాజాన్ని కలపడానికి ఈ యాత్ర మొదలు పెట్టినాము. और देखिए अभी 7 बज गए, हम 6 बजे आज शुरू किए हैं। ఇప్పుడు 7 గంటలు అవుతుంది. ఉదయం 6 గంటలకి ఈ పాదయాత్ర మొదలు పెట్టినాము. 25 किलोमीटर चले हैं, 25 కిలోమీటర్లు నడిచినాము. नहीं शायद 26 चले हैं। 26 కిలోమీటర్లు నడిచినాము. मगर अजीब सी बात है, देखिए उत्तम जी का चेहरा देखिए, ये रेड्डी जी का चेहरा देखिए, रेवंत का, मेरा चेहरा देखिए। ये अजीब सी बात है कि इन चेहरों पे थकान नहीं दिख रही। 26 కిలోమీటర్లు నడిచినా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోహన్ చూసినా, రేవంత్ మోహన్ చూసినా, నా మోహన్ చూసినా ఎక్కడ అలసట అవుపడతలేదు. क्यों? क्योंकि हम अपनी शक्ति से नहीं चल रहे, మేము మా శక్తితో నడవడం లేదు. हम आपकी शक्ति का प्रयोग करके चल रहे हैं। మీ నుంచి వచ్చిన శక్తితో నడుస్తున్నాము. आपके प्यार से, आपकी शक्ति से हम आगे बढ़ रहे हैं। మీ ప్రేమతో, అభిమానంతో, మీ శక్తితో ముందుకు పోతున్నాము. इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद। మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. नमस्कार, जय हिंद। నమస్కార్, జై హింద్. జోడో